सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार। ఓం శాంతి 22/3/86 అవ్యక్తవాణి రివైజ్ 13/9/20। सुख शांति और खुशी का आधार पवित्रता। సుఖము శాంతి సంతోషానికి ఆధారము పవిత్రత। आज बाप दादा अपने चारों ओर के सर्व होलीनेस और हैप्पीनेस बच्चों को देख रहे हैं। ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్నటువంటి తన హోలీనెస్ హ్యాపీనెస్ ఉన్న పిల్లలందరినీ చూస్తున్నారు। इतने बड़े संगठित रूप में ऐसे होली और हैप्पी दोनों विशेषता वाले इस सारे ड्रामा के अंदर और कोई इतनी बड़ी सभा व इतनी बड़ी संख्या हो ही नहीं सकती। ఇంత పెద్ద సంఘటిత రూపంలో ఇటువంటి హోలీ హ్యాపీ ఈ రెండు విశేషతలు ఉన్నవాళ్ళు ఈ మొత్తం డ్రామాలో వేరే ఏ సభ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఉండదు। ఇటువంటి విశేషతలు హోలీ హ్యాపీ యొక్క విశేషతలు ఉన్నటువంటి ఇంత పెద్ద సభ వేరే ఏది కూడా ఉండదు। आजकल किसी को भल हाईनेस व होलीनेस का टाइटल देते भी है, लेकिन प्रत्यक्ष प्रमाण रूप में देखो तो वह पवित्रता महानता दिखाई नहीं देती। ఇవాళ రేపు ఎవరికైనా భలే హైనెస్ హోలీనెస్ అని టైటిల్స్ ఇవ్వచ్చు, కానీ హైనెస్ హోలీనెస్ అని కూడా టైటిల్స్ ఇస్తారు, కానీ ప్రత్యక్ష ప్రమాణం రూపంలో చూస్తే ఆ పవిత్రత మహానత ఏమీ కనిపించదు। బాప్ దాదా దేఖ్ రహే థే అంటే బాబా చెప్పేది ఏంటంటే వాళ్ళకి హైనెస్ హోలీనెస్ అని టైటిల్స్ ఇస్తారు, కానీ దాని ప్రత్యక్ష ప్రమాణం రూపంలో గమనిస్తే అంత పవిత్రత అంత మహానత ఏమీ ఆ టైటిల్స్ పొందిన వాళ్ళలో కనిపించదు। బాప్ దాదా దేఖ్ రహే థే इतनी महान पवित्र आत्माओं का संगठन कहाँ हो सकता है। బాప్ దాదా కూడా చూస్తున్నారు ఇంత మహాన్ పవిత్ర ఆత్మల యొక్క సంఘటన ఇంకెక్కడ ఉండగలదు అని। हर एक बच्चे के अंदर यह दृढ़ संकल्प है कि ना सिर्फ कर्म से लेकिन मन वाणी कर्म तीनों से पवित्र बनना ही है। ఎందుకు ఇంత పెద్ద పవిత్ర సంఘటన ఎక్కడ ఉండగలదు అని బాబా చూస్తున్నారు అంటే, ఇక్కడ బాబా ముందున్నటువంటి పిల్లలందరి సంఘటనలో ప్రతి ఒక్క పిల్లల మనసులోనూ దృఢ సంకల్పం ఉంది। కేవలము కర్మలోనే కాదు, కానీ మనస్సు వాక్కు కర్మ మూడిట్లోనూ తప్పకుండా పవిత్రులు అవ్వాలి అన్న దృఢ సంకల్పము ఉంది। और आप सभी पवित्रता को धारण करना कितना सहज समझते हो। మీరందరూ కూడా పవిత్రతని ధారణ చేయడము ఎంత సహజంగా భావిస్తున్నారు। क्योंकि बाप दादा द्वारा नॉलेज मिली है और नॉलेज की शक्ति से जान लिया कि मुझ आत्मा का अनादि और आदि स्वरूप है ही पवित्र। మీరు ఎందుకు అంత సహజంగా భావిస్తున్నారంటే బాప్ దాదా ద్వారా నాలెడ్జ్ దొరికింది, ఆ జ్ఞానం యొక్క శక్తితో మీరు తెలుసుకున్నారు నేను ఆత్మను, నా అనాది ఆది స్వరూపమే పవిత్రమైనది అని తెలుసుకున్నారు। जब आदि अनादि स्वरूप की स्मृति आ गई तो यह स्मृति समर्थ बनाए सहज अनुभव करा रही है। ఆది అనాది స్వరూపం యొక్క స్మృతి వచ్చిన తర్వాత ఈ స్మృతియే సమర్థంగా తయారు చేసి మీకు సహజంగా అనుభవం చేయిస్తుంది। దేన్ని సహజంగా అనుభవం చేయిస్తుంది? जान लिया कि हमारा वास्तविक स्वरूप पवित्र है।
తెలుసుకున్నారు మీరు మా వాస్తవిక స్వరూపము పవిత్రమైనది అని. యహ సంగ దోష కా స్వరూప అపవిత్ర హై. ఈ సాంగత్య దోషం యొక్క స్వరూపము అపవిత్రమైనది. తో వాస్తవిక్ కో అప్నానా సహజ హో గయానా. మరి వాస్తవాన్ని సొంతం చేసుకోవడము సహజమైపోతుంది కదా, సహజమైపోయింది కదా. స్వధర్మ स्वदेश स्व का पिता और स्वस्वरूप सब कर्म స్వకర్మ సబ్కి నాలెడ్జ్ మిలి హై. మీకు ఇప్పుడు స్వధర్మము, స్వదేశము, స్వపిత, స్వస్వరూపము, స్వకర్మలు అన్నిటి జ్ఞానము దొరికింది. तो नॉलेज की शक्ति से मुश्किल अति सहज हो गया. మరి ఈ జ్ఞానం యొక్క శక్తితో కష్టమైన విషయం కూడా అతి సహజం అయిపోయింది. जिस बात को आजकल की महान आत्मा कहलाने वाले भी असंभव समझते हैं, अननेचुरल समझते हैं, लेकिन आप पवित्र आत्माओं ने उस असंभव को कितना सहज अनुभव कर लिया. ఏ విషయాన్ని ఇవాళ రేపటి మహాత్మా అని పిలువబడే వాళ్ళు కూడా అసంభవమని అసహజమని అనుకుంటున్నారో దాన్ని పవిత్రాత్మలైన మీరు ఆ అసంభవాన్ని కూడా ఎంత సహజంగా అనుభవం చేసుకున్నారు. పవిత్రతకు అప్నానా సహజ్ హై వ ముష్కిల్ హై. పవిత్రతని సొంతం చేసుకోవడము సహజమా కష్టమా ఏమంటారు? सारे विश्व के आगे चैलेंज से कह सकते हो कि पवित्रता तो हमारा स्वस्वरूप है. మొత్తం విశ్వం ముందు మీరు ఛాలెంజ్ చేసి చెప్పగలరు పవిత్రత మా స్వస్వరూపము అని. पवित्रता की शक्ति के कारण जहाँ पवित्रता है वहाँ सुख और शक्ति स्वतः ही है. పవిత్రత యొక్క శక్తి కారణంగా అంటే పవిత్రత ఉన్న చోట సుఖము శాంతి స్వతహాగానే ఉంటుంది. పవిత్రత ఫౌండేషన్ హై. పవిత్రత పునాది. పవిత్రతకు మాత కహతే హై. పవిత్రతని మాత అని అంటారు, జనని. और सुख शांति उनके बच्चे है. సుఖము శాంతి ఏమో పవిత్రతకి పిల్లలు. तो जहाँ पवित्रता है वहाँ सुख शांति स्वतः ही है. మరి పవిత్రత ఉన్న చోట సుఖము శాంతి స్వతహాగానే ఉంటాయి. इसलिए హ్యాపీ भी हो. అందుకే సంతోషంగా కూడా మీరు ఉన్నారు. కభీ ఉదాస్ హో నహీ సక్తే. ఎప్పుడు మీరు ఉదాసీనంగా అవ్వరు. సదా ఖుష్ రహనే వాలే. సదా సంతోషంగా ఉండేవాళ్ళు మీరు. జहाँ హోలీ హై తో హ్యాపీ भी జరూర్ హై. హోలీనెస్ ఉంది అంటే హ్యాపీనెస్ కూడా తప్పకుండా ఉంటుంది. హోలీ ఉన్న చోట హ్యాపీ ఉంటుంది. పవిత్ర ఆత్మాకి నిశాని సదా ఖుషీ హై. పవిత్ర ఆత్మలది గుర్తు సదా ఖుషీగా ఉండడం. तो बाप दादा देख रहे हैं कि कितने निश्चय बुद्धि पावन आत्माएं बैठी है. మరి బాప్ దాదా చూస్తున్నారు ఎంత నిశ్చయ బుద్ధి పావన ఆత్మలు ఇక్కడ కూర్చున్నారు అని. దునియా వాలే సుఖ శాంతికి పీछे భాగ్ దౌడ్ కర్తే హై. ప్రపంచంలో వాళ్ళు సుఖము శాంతి వెనకాల పరిగెడుతూ ఉంటారు. లేకిన్ సుఖ శాంతి కా ఫౌండేషన్ హై పవిత్రత. కానీ సుఖము శాంతికి పునాది పవిత్రత. ఉస్ ఫౌండేషన్ కో నహీ జాన్తే. ఆ పునాది గురించి తెలియదు. इसलिए पवित्रता का फाउंडेशन मजबूत ना होने के कारण अल्पकाल के लिए सुख व शांति प्राप्त होती भी है, लेकिन अभी अभी है, अभी अभी नहीं है. అందుకే పవిత్రత యొక్క ఫౌండేషన్ గట్టిగా లేని కారణంగా, అంటే ఫౌండేషన్ గురించి తెలియదు వాళ్ళకి. అందుకే ఆ ఫౌండేషన్ గట్టిగా లేని కారణంగా అల్పకాలికంగా సుఖము శాంతి ప్రాప్తి అవుతుంది, కానీ ఇప్పుడిప్పుడే ఉంది, ఇప్పుడిప్పుడే లేదన్నట్టు ఉంటుంది.
सदाकाल की सुख शांति की प्राप्ति सिवाय पवित्रता के असंभव है. సదాకాలము సుఖము శాంతి యొక్క ప్రాప్తి పవిత్రత లేకుండా असंभवमु. आप लोगों ने फाउंडेशन को अपना लिया है. మీరు పునాదిని సొంతం చేసుకున్నారు. इसलिए सुख शांति के लिए भाग दौड़ नहीं करनी पड़ती. అందుకే మీరు సుఖము శాంతి కోసము పరుగులు పెట్టవలసిన అవసరము లేదు. सुख शांति पवित्र आत्माओं के पास स्वयं स्वतः ही आती है. పవిత్ర ఆత్మల దగ్గరికి సుఖము శాంతి దానంతటదే స్వతహాగానే వస్తుంది. जैसे बच्चे माँ के पास स्वतः ही जाते हैं ना. పిల్లలు అమ్మ దగ్గరికి వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతారు కదా. అలాగే పవిత్రత ఉన్న చోటికి సుఖము శాంతి స్వతహాగానే వస్తాయి. तो क्या बन गए? कितना भी अलग करो फिर भी माँ के पास जरूर जाएंगे. పిల్లల్ని అమ్మ నుంచి దూరం చేయాలని ఎంత ప్రయత్నించినా మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు కదా. మరి సుఖము శాంతికి మాత ఎవరు? పవిత్రత. పవిత్రత ఉన్న చోట సుఖము శాంతి స్వతహాగా వస్తాయి. మరి మీరేమైపోయారు? పవిత్రత యొక్క పునాదిని సొంతం చేసుకోవడం వల్ల బేగంపూర్కే బాద్షాహ్ నిశ్చింత చక్రవర్తిగా అయిపోయారు. నిశ్చింత లోకానికి దుఃఖం లేని లోకానికి చక్రవర్తిగా అయ్యారు. ఇస్ పురాణీ దునియాకే బాద్షాహ్ నహీ. ఈ పాత ప్రపంచానికి మీరు చక్రవర్తులు కాదు, కానీ దుఃఖం లేని లోకానికి మీరు చక్రవర్తులు. यह ब्राह्मण परिवार बेगमपुर अर्थात सुख का संसार है. ఈ బ్రాహ్మణ పరివారము దుఃఖం లేని లోకము అంటే సుఖ ప్రపంచము. तो इस सुख के संसार बेगमपुर के बादशाह बन गए. అందుకే మరి మీరు ఈ సుఖ ప్రపంచము అంటే దుఃఖం లేని ప్రపంచానికి చక్రవర్తిగా అయ్యారు. జిస్ హోలీనెస్ హిజ్ హోలీనెస్ బి హోనా. మీరు హిజ్ హోలీనెస్ కదా. తాజ్ బి హే తఖ్త్ బి హే. కిరీటం కూడా ఉంది, సింహాసనం కూడా ఉంది. బాకీ క్యా కమీ? ఇంకేం తక్కువ ఉంది అంటున్నారు బాబా. మీరు హిజ్ హోలీనెస్, కిరీటం ఉంది, సింహాసనం ఉంది. కిత్నా బడియా తాజ్ హై. ఎంత గొప్ప కిరీటం ఉంది మీకు. లైట్ కా తాజ్ పవిత్రతాకి నిశానీ హై. లైట్ కిరీటము పవిత్రతకి గుర్తు. और बाप दादा के दिल तख्त नशीन हो. మళ్ళీ బాప్ దాదాకి మీరు హృదయ సింహాసనంలో కూర్చున్నవాడు. బాప్ దాదా యొక్క హృదయ సింహాసనంలో ఉన్నారు మీరు. పవిత్రత యొక్క కిరీటం ఉంది. మరి సుఖ ప్రపంచానికి చక్రవర్తులు. కిరీటం కూడా అతీతమైనది, సింహాసనం కూడా చాలా అతీతమైనది. మీ రాజ్యం కూడా చాలా మీ రాజ్యం కూడా అతీతమైనది. మీరు రాజు కూడా అతీతమైనవాడు. न्यारा और आजकल की मनुष्यात्माओं को इतनी भाग दौड़ करते हुए देख बाप दादा को भी बच्चों पर तरस पड़ता है. ఇవాళ రేపు మనుష్యాత్మలు ఎంతగా పరుగులు పెడుతుండడం చూసి బాప్ దాదా కూడా చాలా పిల్లలపైన బాప్ దాదాకి కూడా పిల్లలపైన జాలేస్తుంది. ఎంతగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు అని, ఎంతగా పరుగులు పెడుతున్నారు, ఎక్కువగా శ్రమ చేస్తున్నారు, కానీ ప్రాప్తి ఏముంది? ఒకవేళ ఏమైనా కొద్దిగా సుఖం దొరికినా ఆ సుఖంతో పాటు ఏదో ఒక దుఃఖం కూడా వెంట వస్తుంది. और कुछ नहीं तो अल्पकाल के सुख के साथ चिंता और भय, यह दो चीज़ें तो है ही. వేరేం లేకపోయినా అల్పకాలిక సుఖం వెంట చింత భయం కూడా, చింత భయం అయితే ఎలాగన్నా ఉంది. అంటే ఈ సుఖం ఏమైనా పూర్తయిపోతుందేమో, ఖతమైపోతుందేమో అన్న చింత భయం అయితే ఉంది కదా. తో జహా చింత హై వహా చైన్ నహీ హో సక్తా. చింత ఉన్న చోట విశ్రాంతి అనేది ఉండదు. జహా భయ హై వహా శాంతి నహీ హో సక్తి. చింత ఉన్న చోట విశ్రాంతి ఉండదు,
భయం ఉన్న చోట శాంతి ఉండదు. तो सुख के साथ यह दुख अशांति के कारण है ही है. మరి అందుకే సుఖంతో పాటు ఈ దుఃఖము అశాంతి యొక్క కారణాలు కూడా వెంటే ఉన్నాయి కూడా. और आप सबको दुख का कारण और निवारण मिल गया है. కానీ మీ అందరికైతే దుఃఖానికి కారణము నివారణ కూడా దొరికిపోయింది. अभी आप समस्याओं को समाधान करने वाले समाधान स्वरूप बन गए हो ना. ఇప్పుడు మీరు సమస్యల్ని సమాధానం చేసేటువంటి సమాధాన స్వరూపులు అయ్యారు కదా. समस्याएं आप लोगों से खेलने के लिए खिलौने बनकर आती है. మీ ముందుకి సమస్యలు ఆడుకునేందుకు ఆట బొమ్మలయ్యి వస్తాయి. खेल करने के लिए आती है ना कि डराने के लिए. సమస్యలు మీరు ఆడుకోవడం కోసం వస్తాయి అంతేగాని భయపెట్టడానికి కాదు. घबराने वाले तो नहीं होना. మరి సమస్యల్ని చూసి భయపడే వాళ్ళైతే కాదు కదా. जहाँ सर्व शक्तियों का खजाना जन्म सिद्ध अधिकार हो गया तो बाकी कमी क्या रही. సర్వశక్తుల ఖజానా జన్మ సిద్ధ అధికారమైన చోట ఇంక లోటు ఏముంటుంది. సర్వశక్తుల ఖజానా జన్మసిద్ధ అధికారం అయిన చోట ఇంక లోటు ఏముంటుంది. నిండుగా ఉన్నారు కదా మీరు. మాస్టర్ సర్వశక్తివాన్ కే ఆగే సమస్య కోయి నహి. మాస్టర్ సర్వశక్తివాన్ అయిన వాళ్ళ ముందు ఏ సమస్య అనేదే లేదు. हाथी के पाँव के नीचे अगर चीटी आ जाए तो दिखाई देगी. బాబా అంటున్నారు ఏనుగు పాదం కింద చీమ వస్తే కనిపిస్తుందా అసలు. అలాగే సమస్యలు కూడా మీ ముందు ఎలాంటివి. तो यह समस्याएं भी आप महारथियों के आगे चीटी समान है. అందుకే ఈ సమస్యలు కూడా మహారథులైన మీ ముందు చీమతో సమానము. खेल समझने से खुशी रहती. ఆటగా భావిస్తే సంతోషం ఉంటుంది. అంటే సమస్యల్ని ఆట బొమ్మలుగా భావిస్తే ఖుషి ఉంటుంది. కిత్నీ భీ బడీ బాత్ ఛోటీ హో జాతీ హై. ఆటగా భావిస్తే ఎంత పెద్ద విషయం కూడా చిన్నదైపోతుంది కదా. జైసే ఆజ్కల్ బచ్చోं को कौन से खेल कराते हैं. ఇవాళ రేపు పిల్లలతో కూడా ఎటువంటి ఆటలు ఆడిస్తారు. బుద్ధి ఉపయోగించేలాంటి ఆటలు ఆడిస్తారు కదా. वैसे बच्चों को हिसाब करने दो तो तंग हो जाएंगे. పిల్లల్ని లెక్కలు చేయమంటే విసిగిపోతారు. लेकिन खेल की रीति से हिसाब खुशी खुशी करेंगे. కానీ ఆటల్లాగా లెక్కలు చేయమంటే ఖుషీగా చేస్తారు. तो आप सबके लिए भी समस्या चीटी समान है ना. మరి మీ అందరి కోసం కూడా సమస్య అనేది చీమలాగా ఉంది కదా. जहाँ पवित्रता सुख शांति की शक्ति है वहाँ स्वप्न में भी दुख अशांति की लहर आ नहीं सकती. పవిత్రత సుఖము శాంతి యొక్క శక్తి ఉన్న చోట స్వప్నంలో కూడా దుఃఖము అశాంతి యొక్క అలలు రావు. शक्तिशाली आत्माओं के आगे यह दुख और अशांति हिम्मत नहीं रख सकती आगे आने की. శక్తిశాలి ఆత్మల ముందు ఈ దుఃఖము అశాంతి రావడానికి కూడా ధైర్యం ఉండదు దానికి. పవిత్ర ఆత్మయే సదా హర్షిత్ रहने वाली ఆత్మయే है. పవిత్ర ఆత్మలు సదా హర్షితంగా ఉండేవాళ్ళు కదా. यह सदा स्मृति में रखो. ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అనేక प्रकार की उलझनों से भटकने से दुख अशांति की जाल से निकल आए. क्योंकि सिर्फ एक दुख नहीं आता है. మీరు అనేక రకాల చిక్కులు భ్రమించడము అన్నిటి నుంచి దుఃఖము అశాంతి యొక్క వలల నుంచి బయటపడి వచ్చారు. ఎందుకంటే దుఃఖం అనేది ఒకటే రాదు. లేకిన్ ఏక్ దుఃఖ భీ వంశావళి కే సాత్ ఆతా హై. ఒక దుఃఖం కూడా తన వంశావళిని వెంట పెట్టుకొని వస్తుంది. తో ఉస్ జాల్ సే నికల్ ఆయే హై. మరి మీరు ఆ వలల నుండి బయటికి వచ్చారు కదా. ఐసే అప్నే కో భాగ్యవాన్ సమజ్తే హో. మిమ్మల్ని మీరు భాగ్యవాన్గా భావిస్తున్నారా? ఏ విధంగా?
దుఃఖం యొక్క వంశావళి వలలు వీటన్నిటి నుంచి బయటపడ్డారు కదా. ఆజ్ ఆస్ట్రేలియా వాళ్ళే బయటే హే. ఈరోజు ఆస్ట్రేలియా వాళ్ళు కూర్చున్నారు బాబా ముందు. ऑस्ट्रेलिया वालों की बाप दादा सदा ही तपस्या और महादानीपन की विशेषता वर्णन करते हैं. ఆస్ట్రేలియా వాళ్ళని బాప్ దాదా ఎల్లప్పుడూ తపస్య మహాదాని స్థితి యొక్క విశేషతని వర్ణన చేస్తూ ఉంటారు. सदा सेवा के लगन की तपस्या अनेक आत्माओं को और आप तपस्वी आत्माओं को फल दे रही है. सदा सेवा का संलग्नता మరి తపస్య అనేక ఆత్మలకి, మరి తపస్వి ఆత్మలైన మీకు కూడా ఫలితాన్ని ఇస్తూ ఉంది. సేవలో సంలగ్నత యొక్క తపస్య అనేక ఆత్మలకి, మరి తపస్వి ఆత్మలైన మీకు కూడా ఫలితాన్ని ఇస్తూ ఉంది. धरने के प्रमाण विधि और वृद्धि दोनों को देख बाप दादा एक्स्ट्रा खुश है. ఆ ధరణిని అనుసరించి విధి వృద్ధి రెండింటిని చూసి బాప్ దాదా ఎక్స్ట్రా సంతోషంగా ఉన్నారు. ఆస్ట్రేలియా హై హీ ఎక్స్ట్రా ఆర్డినరీ. ఆస్ట్రేలియా అంటేనే ఎక్స్ట్రా ఆర్డినరీ అంటున్నారు బాబా. त्याग की भावना सेवा के लिए सभी में बहुत जल्दी आती है, इसलिए तो इतने सेंटर्स खोले हैं. త్యాగ భావన సేవ కోసము అందరిలోనూ చాలా తొందరగా వస్తుంది, అందుకే కదా చాలా సెంటర్స్ తెరిచారు. జైసే హమ్కో భాగ్య మిలా హై ఐసే ఔరోं का భాగ్య బనానా హై. అంటే మాకు ఏ విధంగా భాగ్యం దొరికిందో అలాగా అందరి భాగ్యాన్ని కూడా తయారు చేయాలి అని భావన ఉంది, అందుకే చాలా సెంటర్స్ తెరిచారు. దృఢ సంకల్ప కర్నా యహ తపస్య హై. దృఢ సంకల్పం చేయడము ఇది తపస్య. तो त्याग और तपस्या की विधि से वृद्धि को प्राप्त कर रहे हैं. మరి త్యాగము తపస్య ఈ విధానంతో వృద్ధిని పొందుతూ ఉన్నారు. దృఢ సంకల్పం చేశారు, అనేకాత్మల్ని భాగ్యవాన్గా తయారు చేయాలని త్యాగం చేశారు, సేవా కేంద్రాలు తెరిచారు. సేవా భావ్ అనేక హద్ కే భావ్ సమాప్త కర్ దేతా హై. సేవాభావం అనేది అనేకమైన హద్దులో భావనల్ని సమాప్తి చేస్తుంది. యహీ త్యాగ और తపస్య సఫలతా కా ఆధార్ బనా హై. ఈ త్యాగము తపస్యయే సఫలతకి ఆధారమైంది. समझा? అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. సంఘటనకి శక్తి ఏకనే కహా और दूसरे కియా. సంఘటిత శక్తి చాలా బాగుంది. ఒకరు ఏదైనా చెప్తే రెండో వాళ్ళు చేస్తారు. ऐसे नहीं कि एक ने कहा और दूसरा कहे यह तो हो नहीं सकता. ఒకరు ఏదైనా చెప్తే రెండో వాళ్ళు అది అవ్వదు, ఇది కుదరదు అని అలాగా అనరు. దానివల్ల సంఘటన విరిగిపోతుంది, సంఘటిత శక్తి విరిగిపోతుంది. एक ने कहा दूसरे ने उमंग से सहयोगी बन प्रैक्टिकल में लाया, यह है संगठन की शक्ति. ఒకరు ఏదైనా చెప్పారు, రెండో వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో ఒప్పుకొని ప్రాక్టికల్గా చేశారు, అది సంఘటిత శక్తి. పాండవం కా భీ సంఘటన హై. పాండవులది కూడా సంఘటన ఉంది. కభీ తూ మై నహీ. ఎప్పుడు నువ్వు నేను అన్నమాట రాదు. బస్ బాబా బాబా కహా తో సబ్ బాతే సమాప్త హో జాతీ హై. బాబా బాబా అని అంటూ అన్ని విషయాలు సమాప్తం అయిపోతాయి. కిటకిట్ హోతీ హీ హై తూ మై మేరా తేరా మే. నువ్వు నేను నీది నాది అన్న దాంట్లోనే కిటకిట్ వస్తుంది. బాప్ కో సామ్నే రఖేంగే తో కోయి భీ సమస్య ఆ నహీ సక్తి. బాబాని ఎదురుగా పెట్టుకుంటే ఏ రకంగానూ సమస్య అనేది రాదు. और सदा निर्विघ्न आत्माएं तीव्र पुरुषार्थ से उड़ती कला का अनुभव करती है. నువ్వు నేను నీది నాది అనేది ఉంటే కిట్పిట్ వస్తుంది. బాబాని వెంట పెట్టుకుంటే అన్ని విషయాలు సమాప్తం అయిపోతాయి, ఏ సమస్య రాదు బాబాని ముందుంచుకుంటే. మరి అలా సదా నిర్విఘ్న ఆత్మలుగా ఉన్నవాళ్ళు తీవ్ర పురుషార్థంతో ఎగిరే కళల్ని అనుభవం చేసుకుంటారు. बहुत काल की निर्विघ्न స్థితి మజబూత్ స్థితి होती है. చాలా కాలం నుంచి ఉన్న నిర్విఘ్న స్థితి చాలా గట్టిగా ఉంటుంది. बार बार विघ्नों के वश हो जाते
उन्हों का ఫౌండేషన్ కచ్చా హో జాతా హై. మాటి మాటికి విఘ్నాలకి వశం అయిపోయే వాళ్ళ ఫౌండేషను ढीला అయిపోతుంది. और बहुत काल की निर्विघ्न आत्माएं फाउंडेशन पक्का होने के कारण स्वयं भी शक्तिशाली, दूसरों को भी शक्तिशाली बनाती है. మాటి మాటికి విఘ్నాలకి వశమైతే వాళ్ళ పునాది కదిలిపోతుంది. చాలా కాలం నుంచి నిర్విఘ్న స్థితిలో ఉంటే స్థితి గట్టిగా అవుతుంది. చాలా కాలం నుంచి నిర్విఘ్నంగా ఉన్న ఆత్మలు వాళ్ళ పునాది గట్టిగా ఉన్న కారణంగా వాళ్ళు స్వయం కూడా శక్తిశాలిగా ఉంటారు, ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తారు. कोई भी चीज़ टूटी हुई को जोड़ने से वह कमज़ोर हो जाती है. ఏ వస్తువైనా విరిగిపోయిన దాన్ని అతికిస్తే అది బలహీనమే ఉంటుంది. बहुत काल की शक्तिशाली आत्मा निर्विघ्न आत्मा अंत में भी निर्विघ्न बन पासवीं ऑनर बन जाती है या फर्स्ट डिवीजन में आ जाती है. చాలా కాలం నుంచి శక్తిశాలిగా ఉన్న నిర్విఘ్నంగా ఉన్న ఆత్మ అంతిమంలో కూడా నిర్విఘ్నంగా అయ్యి పాస్వీ దానర్ అయిపోతుంది, ఫస్ట్ డివిజన్లోకి వచ్చేస్తుంది. చాలా కాలం నుంచి నిర్విఘ్నంగా శక్తిశాలిగా ఉన్నటువంటి ఆత్మ అంతిమంలో కూడా నిర్విఘ్నంగా అయిపోయి పాస్ అయిపోతుంది, పాస్వీ దానర్ అవుతుంది, ఫస్ట్ డివిజన్లోకి వస్తుంది. तो सदा यही लक्ष्य रखो कि बहुत काल की निर्विघ्न स्थिति का अनुभव अवश्य करना है. అందుకే సదా ఇదే లక్ష్యం పెట్టుకోండి. ఏం లక్ష్యము? చాలా కాలం నుంచి నిర్విఘ్న స్థితి యొక్క అనుభవము తప్పకుండా పొందాలి అని. అంటే చాలా కాలము నిర్విఘ్న స్థితిని తప్పకుండా అనుభవం చేసుకోవాలని. ऐसे नहीं समझो విఘ్న ఆయా మిట్తో గయానా అంటే విఘ్నం వచ్చింది తొలగిపోయింది కదా అని అనుకోకండి, ఏం పర్వాలేదు అని అనుకోకండి. लेकिन बार बार विघ्न आना और मिटाना इसमें टाइम वेस्ट जाता है. కానీ మాటి మాటికి విఘ్నం రావడము దాన్ని తొలగించడము దీనిలో కూడా టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. वह टाइम और एनर्जी सेवा में लगाओ तो एक का पदम जमा हो जाएगा. అదే టైము ఎనర్జీ సేవలో ఉపయోగిస్తే ఒకటికి ఎన్ని రెట్లు, కోటి రెట్లు జమ అవుతుంది. అంటే మాటికి విఘ్నాలు రావడం దాన్ని తొలగించుకోవడం దానిలో టైం వేస్ట్ అవుతుంది కదా. అదే టైము ఎనర్జీ సేవలో ఉపయోగిస్తే ఒకటికి కోటి రెట్లు జమ అవుతుంది. इसलिए बहुत काल की निर्विघ्न आत्माएं विघ्न विनाशक रूप से पूजी जाती है. అందుకే చాలా కాలం నుంచి నిర్విఘ్నంగా ఉన్న ఆత్మలు విఘ్న వినాయకుల రూపంలో పూజింపబడతారు. విఘ్న వినాశక్ టైటిల్ పూజ్యాత్మం కా హై. విఘ్న వినాశక్ అనే టైటిల్ పూజ్యాత్మలది. मैं विघ्न विनाशक पूज्यात्मा हूँ, इस स्मृति से सदा निर्विघ्न बन आगे उड़ती कला द्वारा उड़ते चलो और उड़ाते चलो. నేను విఘ్న వినాశక పూజ్యాత్మను అన్న స్మృతితో సదా నిర్విఘ్నమయ్యి పైకి ఎగురుతూ ఎగిరిస్తూ ఉండండి. ఏ స్మృతితో? నేను విఘ్న వినాశక పూజ్యాత్మను అన్న స్మృతితో సదా నిర్విఘ్నమయ్యి ముందుకి ఎగిరే కళల ద్వారా ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. సమజా? అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. ఏ స్మృతిలో ఉండాలి? నేను విఘ్న వినాశక్ పూజ్యాత్మ అన్న స్మృతిలో ఉండాలి. अपने विघ्न विनाश तो किए लेकिन औरों के लिए विघ्न विनाशक बनना है. మీ విఘ్నాలను అయితే వినాశనం చేసుకున్నారు, కానీ ఇతరుల కోసం కూడా విఘ్న వినాశకులు అవ్వాలి. देखो आप लोगों को निमित्त आत्मा ऐसी मिली है जो शुरू से लेकर किसी भी विघ्न में नहीं आई. చూడండి, మీకు ఎటువంటి ఆత్మ నిమిత్తంగా దొరికారంటే మొదటి నుంచి కూడా ఏ విఘ్నాల్లోకి రాలేదామె. సదా న్యారీ और ప్యారీ రహీ హై. సదా అతీతంగా ప్రియంగా ఉన్నారామె. థోడాసా స్ట్రిక్ట్ రహతీ హై, కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది అంతే.
यह भी जरूरी है, అది కూడా అవసరమే. अगर ऐसी स्ट्रिक्ट टीचर नहीं मिलती तो इतना वृद्धि नहीं होती. అటువంటి స్ట్రిక్ట్ టీచర్ దొరకకపోతే అంత వృద్ధి కూడా అయ్యేది కాదు. यह आवश्यक भी होता है, ఇది అవసరం కూడా ఉంటుంది. जैसे कड़वी दवाई बीमारी के लिए जरूरी होती है ना, చేదు మందు రోగానికి అవసరం అవుతుంది కదా. तो ड्रामा अनुसार निमित्त आत्माओं का संग तो लगता ही है, और जैसे स्वयं आने से ही सेवा के निमित्त बन गई, तो ऑस्ट्रेलिया में भी आने से ही सेंटर खोलने की सेवा में लग जाते हैं. డ్రామా అనుసారము నిమిత్తాత్మల యొక్క సాంగత్యం కూడా అంటుతుంది కదా. స్వయం రాగానే ఏ విధంగా సేవకి నిమిత్తం అయిపోయారో, అలాగే ఆస్ట్రేలియాలో కూడా రాగానే సెంటర్ తెరవడానికి సేవలో నిమగ్నం అయిపోతారు. నిమిత్తాత్మ ఎలా రాగానే సేవలో నిమిత్తం అయిపోయారో, అలాగే ఆస్ట్రేలియా వాళ్ళు కూడా సేవలో నిమగ్నం అయిపోతారు. यह त्याग की भावना का वाइब्रेशन सारी ऑस्ट्रेलिया और जो भी संपर्क वाले स्थान हैं उनमें उसी रूप से वृद्धि हो रही है. ఈ త్యాగ భావన యొక్క వైబ్రేషన్స్ మొత్తం ఆస్ట్రేలియా ఇంకా ఏ సంపర్క స్థానాలు ఉన్నాయో అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. అక్కడ కూడా అదే రకంగా వృద్ధి అవుతూ ఉంది. ఆస్ట్రేలియా సంపర్కంలో ఉండే ఇతర స్థానాల్లో కూడా तपस्या और त्याग जिसमें है वही श्रेष्ठ आत्मा है. త్యాగము తపస్య ఎవరిలో ఉంటే వాళ్ళే శ్రేష్ఠ ఆత్మలు. ఏమంటున్నారు బాబా? ఎవరిలో త్యాగము తపస్య ఉంటే వాళ్ళే శ్రేష్ఠ ఆత్మలు. తీవ్ర పురుషార్థితో సభీ ఆత్మయే హై. ఆత్మలందరూ తీవ్ర పురుషార్థులే. लेकिन पुरुषार्थी होते हुए भी विशेषताएं अपना प्रभाव जरूर डालती है. పురుషార్థి అయినప్పటికీ కూడా విశేషతలు కూడా తన ప్రభావాన్ని తప్పకుండా వేస్తాయి. సంపన్నతో అభి సబ్ బన్ రహే హైనా, సంపన్నంగా అయితే ఇప్పుడు అందరూ అవుతూ ఉన్నారు కదా. సంపన్న బన్ గయే యహ సర్టిఫికేట్ కిస్కో భీ మిలా నహీ హై. సంపన్నంగా అయిపోయారు అన్న సర్టిఫికేట్ అయితే ఇంకా ఎవరికి దొరకలేదు. लेकिन संपन्नता के समीप पहुंच गए इसमें नंबरवार है. కానీ సంపన్నతకి సమీపంగా చేరుకున్నారు, దీనిలో నంబర్ వారీగా ఉన్నారు. कोई बहुत समीप पहुंचे है, कोई నంబర్వార్ ఆగే పీछे है. కొందరు చాలా సమీపంగా చేరుకున్నారు, కొందరు నంబర్ వారీగా వెనక ముందు ఉన్నారు సంపన్నత స్థితికి దగ్గరగా. ఆస్ట్రేలియా वाले लकी है, त्याग का बीज भाग्य प्राप्त करा रहा है. ఆస్ట్రేలియా వాడు లక్కీ ఆత్మలు. త్యాగం యొక్క బీజము భాగ్యాన్ని ప్రాప్తి చేస్తూ ఉంది. शक्ति सेना भी बाप दादा को अति प्रिय है क्योंकि हिम्मत वाली है. శక్తి సేన కూడా బాప్ దాదాకి అతి ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే ధైర్యం చూపిస్తున్నారు కదా. ధైర్యం ఉంది. जहाँ हिम्मत है वहाँ बाप दादा की मदद सदा ही साथ है. ధైర్యం ఉన్న చోట బాప్ దాదా యొక్క సహాయం ఎప్పుడు తోడు ఉంటుంది. సదా సంతుష్ట రహనే వాలే హోనా, సదా సంతుష్టంగా ఉండేవాళ్ళు కదా. సంతుష్టత సఫలతకా ఆధార్ హై. సంతుష్టత అనేది సఫలతకి ఆధారము. आप सब संतुष्ट आत्माएं हो तो सफलता उसका जन्मसिद्ध अधिकार है. మీరంతా సంతుష్ట ఆత్మలు, అందుకే సఫలత మీ జన్మసిద్ధ అధికారం. సఫలత ఎవరికి వస్తుంది? ఎవరికి? సంతుష్టంగా ఉండే ఆత్మలకి సఫలత వస్తుంది. మనం ఇలా అనడానికి వీల్లేదు, మాకు సఫలత వస్తే మేము సంతుష్టంగా అవుతామని. మీరు సంతుష్టంగా అయితే సఫలత వస్తుంది. समझा? అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. సంతుష్ట ఆత్మలకి సఫలత జన్మసిద్ధ అధికారం. तो ఆస్ట్రేలియా వాళ్ళే నియరెస్ట్ और డియరెస్ట్ है. మరి ఆస్ట్రేలియా వాళ్ళు నియరెస్ట్ డియరెస్ట్ కూడా, అందుకే ఎక్స్ట్రా అధికారం ఉంది. అచ్చా, అవ్యక్త మురళీలలో తీసినటువంటి ప్రశ్న జవాబులు 22/3/86 రివైజ్ అన్నమాట. అవ్యక్త మురళీలలో సెలెక్ట్ చేసిన
ప్రశ్నలు జవాబులు. శక్తి సేన కా నామ్ సారే విశ్వ మే కబ్ బలా హోగా. శక్తి సేన యొక్క పేరు విశ్వం అంతటా ఎప్పుడు ప్రసిద్ధి అవుతుంది? సంఘటిత రూపంలో ఏకీరస స్థితి, ఒకే శుద్ధ సంకల్పంలో స్థితులయ్యే అభ్యాసం ఉన్నప్పుడు. ఎప్పుడు ప్రసిద్ధి అవుతుంది? సంఘటిత రూపంలో ఏకీరస స్థితి లేదా ఒకే ఒక శుద్ధ సంకల్పంలో స్థితులయ్యే అభ్యాసం ఉన్నప్పుడు. సంఘటన మే కిసి ఏక్ కా భీ దూసరా కోయి సంకల్ప నా హో. సంఘటనలో ఏ ఒక్కరిది కూడా వేరొక సంకల్పం ఉండకూడదు. అందరిది ఒకే ఒక శుద్ధ సంకల్పము ఉండాలి. सब एक ही लगन, एक ही अशरीरी बनने के शुद्ध संकल्प में स्थित होने के अभ्यासी बने. అందరూ ఒకే సంలగ్నత, ఒకే అశరీరి అవ్వాలనే శుద్ధ సంకల్పంలో స్థితులైతే, అశరీరి అవ్వాలనే శుద్ధ సంకల్పంలో స్థితులయ్యే అభ్యాసం ఉంటే తబ్ సారే విశ్వ కే అందర్ శక్తి సేన కా నామ్ బాలా హోగా. అప్పుడు విశ్వం అంతటా శక్తి సేన యొక్క పేరు ప్రసిద్ధి అవుతుంది. ఒకే సంలగ్నత, అశరీరి అవ్వాలనే ఒకే ఒక శుద్ధ సంకల్పంలో స్థితులయ్యే అభ్యాసం ఉంటే అప్పుడు విశ్వం అంతటా శక్తి సేన పేరు ప్రసిద్ధి అవుతుంది. ప్రశ్న: स्थूल सैनिक युद्ध के मैदान में विजयी किस आधार पर होते? आपके विजय का नगाड़ा कब बजेगा? స్థూలమైన సేనలో సైనికులు యుద్ధంలో దేని ఆధారంగా విజయాన్ని పొందుతారు? మీ విజయం యొక్క నగాడా ఎప్పుడు మోగుతుంది? స్థూల సైనికులు యుద్ధ మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకే ఒక ఆర్డర్ ప్రకారము నలువైపులా తను యుద్ధం చేయడము మొదలు పెడతారు. ఒకే సమయంలో ఒకే ఆర్డర్తో నలువైపులా ఆక్రమణ చేస్తారు. అప్పుడు విజయి అవుతారు. అలాగే ఆత్మిక సేన సంఘటిత రూపంలో ఒకే సైగతో ఒకే క్షణంలో అందరూ ఏకీరస స్థితిలో అయిపోతే విజయం యొక్క నగడ మోగుతుంది. ఆ సైనికులు ఒకే ఆర్డర్లో నడుస్తారు కదా. అలాగే సైనికులకి తప్పకుండా కమాండర్ ఉంటారు. చాలామంది సైనికులు ఉన్నా వాళ్ళందరికీ ఆర్డర్ ఇచ్చే ఒక కమాండర్ ఉంటారు. ఒకే ఒక ఆర్డర్ ప్రకారం నడిచినప్పుడు వాళ్ళు విజయి అవుతారు. అలాగే రుహానీ సేన కూడా ఒక్క సైగతో ఒకే సెకండ్లో అశరీరీ స్థితిలో అయిపోతే విజయం యొక్క నగాడ మోగుతుంది. మూడో ప్రశ్న: बाप के किस ऑर्डर को प्रैक्टिकल में लाने के लिए एवरेडी बनो तो यह कलियुगी पर्वत उठ जाएगा. ఏ ఆర్డర్ని ప్రాక్టికల్గా చేయడం కోసం ఎవరెడీ అవుతే ఈ కలియుగి పర్వతము పైకి లేస్తుంది. బాబా ఇదే ఆర్డర్ చేస్తారు. ఒక్క క్షణంలో అందరూ ఏకీరస స్థితులవ్వండి అని. ఏం ఆర్డర్ చేస్తారు? ఒక్క క్షణంలో అందరూ ఏకీరస స్థితులవ్వండి అని. जब सभी के सर्व संकल्प एक संकल्प में समा जाएंगे तब यह कलियुगी पर्वत उठेगा. అన్ని సంకల్పాలు ఒకే సంకల్పంలో లీనమైపోయినప్పుడు ఈ కలియుగి పర్వతము పైకి లేస్తుంది. అందరిలోని అన్ని సంకల్పాలు ఒకే సంకల్పంలో లీనమైపోయినప్పుడు ఈ కలియుగి పర్వతము పైకి లేస్తుంది. वह एक सेकंड सदाकाल का सेकंड होता है. ఆ ఒక్క క్షణమే సదాకాలికమైన శాశ్వతమైన క్షణం అయిపోతుంది. ऐसे नहीं कि एक सेकंड स्थित हो फिर नीचे आ जाओ. ఒక్క క్షణం ఆ స్థితిలో ఉండి మళ్ళీ కిందికి వచ్చేయమని కాదు. ఆ ఒక్క క్షణము శాశ్వతమైన క్షణం అయిపోతుంది. ప్రశ్న: हर एक ब्राह्मण बच्चे की जवाबदारी कौन सी है? ప్రతి ఒక్క బ్రాహ్మణులైన పిల్లల యొక్క బాధ్యత ఏమిటి? सारे संगठन को एक रस स्थिति में स्थित कराने के लिए सहयोगी बनना. మొత్తం సమూహాన్ని ఏకీరస స్థితిలో నిలిపేందుకు సహయోగి అవ్వడము
ఇది ప్రతి ఒక్క బ్రాహ్మణుడిది బాధ్యత. మొత్తం సమూహాన్ని ఏకీరస స్థితిలో నిలపడం కోసము సహయోగి అవ్వడము ఇది ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మలది బాధ్యత. जैसे अज्ञानी आत्माओं को ज्ञान की रोशनी देने के लिए सदैव शुभ भावना व कल्याण की भावना रखते हुए प्रयत्न करते रहते हो. అజ్ఞాని ఆత్మలకి జ్ఞానం యొక్క వెలుగు ఇవ్వడం కోసము ఎప్పుడు శుభభావన పెట్టుకొని కళ్యాణం యొక్క భావన పెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అలాగే మీ ఈ దైవీ సమూహాన్ని కూడా ఏకీరస స్థితిలో నిలిపేటువంటి సంఘటిత శక్తిని పెంచడం కోసం ఒకరు మరొకరి పట్ల భిన్న భిన్న రూపాల్లో ప్రయత్నం చేస్తూ ఉండండి. ఏం చెప్తున్నారు? అజ్ఞాని ఆత్మలకి జ్ఞానం యొక్క వెలుగు ఇవ్వడం కోసము ఎల్లప్పుడూ శుభభావన కళ్యాణకారి భావన పెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అలాగే మన ఈ దైవీ సమూహాన్ని కూడా సంఘటనని కూడా ఏకీరస స్థితిలో నిలపడము లేదా సంఘటిత శక్తిని పెంచడం కోసము ఒకరు మరొకరి పట్ల భిన్న భిన్న రూపాల్లో ప్రయత్నము చేస్తూ ఉండండి. దానికోసము ప్లాన్స్ చేయండి. ऐसे नहीं खुश हो जाना कि मैं अपने रूप से ठीक हूँ. నేను నా విధానంలో నేను సరిగానే ఉన్నాను అని సంతోషపడిపోకండి. అంటే అందరినీ ఏకీరస స్థితిలో నిలపడానికి సంఘటిత శక్తిని పెంచడానికి ఒకరు మరొకరి పట్ల భిన్న భిన్న ప్రయత్నాలు చెయ్యండి అంటున్నారు. దానికి ఏమైనా ప్లాన్ చేయండి. ప్రశ్న: పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత ఏమిటి? సంఘటిత శక్తియే పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత. అర్థమైందా? ఏమంటున్నారు బాబా? పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత ఏంటి? సంఘటిత శక్తి. इस ब्राह्मण संगठन की विशेषता देवता रूप में प्रैक्टिकल. ఈ బ్రాహ్మణ సంఘటిత శక్తి యొక్క విశేషతయే దేవతా రూపంలో కూడా ప్రాక్టికల్గా ఒకే ధర్మం ఒకే రాజ్యం ఒకే మతం రూపంలో నడుస్తుంది. బ్రాహ్మణ పరివారంలో ఉండే సంఘటిత శక్తి యొక్క విశేషత కారణంగానే మీరు దేవతా రూపంలోకి వెళ్ళినప్పుడు కూడా ప్రాక్టికల్గా ఒకే ధర్మం ఒకే రాజ్యం ఒకే మతం ఒకే భాష ఆ రూపంలో నడుస్తుంది. ప్రశ్న: किस एक बात का संपूर्ण परिवर्तन ही संपूर्णता को समीप लाएगा? ఏ ఒక్క విషయంలో సంపూర్ణ పరివర్తన చేస్తే సంపూర్ణతని సమీపంగా తీసుకొస్తుంది? ఏ ఒక్క విషయంలో సంపూర్ణ పరివర్తన చేస్తే అదే ఆ పరివర్తనయే సంపూర్ణతకి సమీపంగా తీసుకొస్తుంది. ఏ విషయంలో? हर एक में जो देह अभिमान वाले मूल संस्कार है. ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి దేహాభిమానం యొక్క మూల సంస్కారాలు, జిస్కో ఆప్ లోగ్ నేచర్ कहते हो, దాన్ని మీరు నేచర్ అంటున్నారు. వహ సంస్కార అంశ మాత్రమే భీ నా రహే. దేహాభిమానంతో కూడిన మూల సంస్కారాలు వాటిని మీరు నేచర్ అంటున్నారు. ఆ సంస్కారాలు అంశ మాత్రంలో కూడా ఉండకూడదు. अपने इन संस्कारों को परिवर्तन कर बाप दादा के संस्कारों को धारण करना यही लास्ट पुरुषार्थ है. మీలోని ఈ సంస్కారాలని పరివర్తన చేసి బాప్ దాదా యొక్క సంస్కారాలని ధారణ చేయడమే ఇదే లాస్ట్ పురుషార్థము. దేహాభిమానం యొక్క మూల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, మీరు నేచర్ అంటున్నారు కదా, ఈ సంస్కారాలని పరివర్తన చేసి బాప్ దాదా యొక్క సంస్కారాలని ధారణ చేయడమే ఇదే లాస్ట్ పురుషార్థం. ప్రశ్న: బాప్ దాదా యొక్క ప్రత్యక్షత దేని ఆధారంగా జరుగుతుంది? జబ్ ఏకేక్ మే బాప్ దాదాకే సంస్కార్ దిఖాయి దేంగే. ప్రతి ఒక్కరిలోనూ బాప్ దాదా యొక్క సంస్కారాలు కనిపించినప్పుడు బాప్ దాదా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. बाप दादा के संस्कारों को कॉपी कर उनके समान बनो तो समय और शक्तियाँ बच जाएगी. బాప్ దాదా యొక్క సంస్కారాలని కాపీ చేసి ఆయన సమానంగా అయితే సమయము శక్తులు కూడా పొదుపు అవుతాయి.
और सारे विश्व में बाप दादा को सहज प्रत्यक्ष कर सकेंगे. విశ్వమందు అంతటా బాప్ దాదాని సహజంగా ప్రత్యక్షం చేయగలుగుతారు. అంటే బాప్ దాదా యొక్క సంస్కారాల్ని కాపీ చేసి ఆయన సమానంగా అవుతే సమయము శక్తులు పొదుపు అవుతాయి. మళ్ళీ మొత్తం విశ్వంలోనూ బాప్ దాదాని సహజంగా ప్రత్యక్షము చేయగలుగుతారు. భక్తి మార్గ में तो सिर्फ कहावत है कि जिधर देखते हैं उधर तू ही तू है. భక్తి మార్గంలోనైతే కేవలం ఒక సామెత ఉంది. ఏంటంటే ఎటు చూసినా నువ్వే నువ్వే అని చెప్తారు. ప్రాక్టికల్ మే జహా దేఖే జిన్కో దేఖే వహా బాప్ దాదా కే సంస్కార్ హీ దిఖాయి దే. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఎటు చూసినా ఎవరిని చూసినా బాప్ దాదా యొక్క సంస్కారాలే కనిపించాలి. అప్పుడు ఎటు చూసినా నువ్వే నువ్వే అన్నది నిజమవుతుంది. వరదానము. रोब के अंश का भी त्याग करने वाले స్వమాన్ధారి పుణ్యాత్మ భవ. అధికారం యొక్క అంశాన్ని కూడా సమాప్తి చేసేటువంటి స్వమాన్ధారి పుణ్యాత్మ అవ్వండి. రోబ్ అంటే దర్పం అన్నమాట, దర్పం చూపించడం. స్వమాన్ధారి బచ్చే సభీ కో మాన్ దేనే వాలే దాతా హోతే హై. స్వమాన్ధారి అయిన పిల్లలు అందరికీ గౌరవాన్ని ఇచ్చేటువంటి దాతలుగా ఉంటారు. ఏం చెప్పారు బాబా? స్వమాన్ధారి అయిన పిల్లలు అందరికీ గౌరవాన్ని ఇచ్చే దాతలుగా ఉంటారు. దాత అనగా దయాహృదయులు. उनमें कभी किसी भी आत्मा के प्रति संकल्प मात्र भी रोब नहीं रहता. వాళ్ళలో ఎప్పుడు ఏ ఆత్మ పట్ల కూడా సంకల్ప మాత్రం కూడా ఆ దర్పము అట్లాంటిది అధికారం అనేది ఉండదు. यह ऐसा क्यों, ऐसा नहीं करना चाहिए, होना नहीं चाहिए, ज्ञान यह कहता है क्या, यह भी सूक्ष्म रूप का अंश है. అంటే దాత అయినటువంటి దయాహృదయులలో ఎప్పుడూ ఏ ఆత్మ పైన కూడా సంకల్ప మాత్రమైన రోబ్ అనేది ఉండదు. రోబ్ అంటే పెత్తనం. ఇలా ఎందుకు, ఇది ఇలా ఎందుకు, ఇది ఇలా చేయకూడదు, అది అలా జరగకూడదు, జ్ఞానం ఇలాగే చెప్తుందా అని ఇలాగా అనడం కూడా సూక్ష్మంగా ఈ రోబ్ పెత్తనం యొక్క అంశం. లేకిన్ స్వమాన్ధారి పుణ్యాత్మయే గిరే హుయే కో ఉఠాయేగి. కానీ స్వమాన్ధారి అయిన పుణ్యాత్మలు పడిపోయిన వాళ్ళని కూడా పైకి తీస్తారు. सहयोगी बनाएगी. वह कभी यह संकल्प भी नहीं कर सकती कि यह तो अपने कर्मों का फल भोग रहे हैं. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగా సంకల్పం కూడా చెయ్యరు, వీళ్ళు వీళ్ళ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నారు అని. करेंगे तो जरूर पाएंगे, इन्हें गिराना ही चाहिए. స్వమాన్ధారి పుణ్యాత్మలు పడిపోయిన వాళ్ళని కూడా పైకి తీస్తారు, సహయోగిగా చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా సంకల్పం కూడా చెయ్యరు, వీళ్ళు చేసిన కర్మల్ని అనుభవిస్తున్నారు, చేసుకున్నది పొందుతారు కదా, వీళ్ళు పడిపోవలసే ఉంది అని ఇలాంటి సంకల్పాలు పిల్లలలో ఎప్పుడు రాకూడదు. అంటే బాబా పిల్లల్లో ఎప్పుడు రాకూడదు. स्लोगन. संतुष्टता और प्रसन्नता की विशेषता ही उड़ती कला का अनुभव कराती है. సంతుష్టత మళ్ళీ ప్రసన్నత యొక్క విశేషతయే మీకు ఎగిరే కళల్ని అనుభవము చేయిస్తుంది. ఓం శాంతి.
सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। रौनक ही रौनक अब तो मेरे संसार में, मेरे संसार में। सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। चाहतों का रंग मिला, मन चमन मेरा खिला। चाहतों का रंग मिला, मन चमन मेरा खिला। आबाद हुआ हर लम्हा अब उसके दुलार में, अब उसके दुलार में। सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। नास है खुद पे अब तो मन में यही जुस्तजू। नास है खुद पे अब तो मन में यही जुस्तजू। सात सुरों की गुंजन है मन के हर एक तार में, मन के हर एक तार में। सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। रौनक ही रौनक अब तो मेरे संसार में, मेरे संसार में। सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। आ